తమిళనాడులోని కాంచీపురం ప్రసిద్ధ చోళ పల్లవ రాజవంశాల పాలనలో ప్రత్యేకతను పొందింది. ఈ ప్రాంతంలో అద్భుత దేవాలయాలు ఉన్నాయి. అందులో ఒకటే వరదరాజ పెరుమాళ్ ఆలయం. వైష్ణవ సంప్రదాయంలో ఈ ఆలయాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. 10వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. పల్లవులు దీన్ని నిర్మించారు. ఆ తర్వాత చోళులు, విజయనగర రాజులు మరింత అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దారు. 25 ఎకరాల విస్తీర్ణంలో వరదరాజ పెరుమాళ్ ఆలయం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆలయంలో ఉన్న కంజి పుష్కరిణి ఎంతో పవిత్రమైనదని భక్తులు అంటుంటారు. ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని నమ్ముతుంటారు. ఇక ఈ ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలు, వైష్ణవ ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వస్తుంటారు. తమిళనాడులోని కాంచీపురంలో శ్రీ మహావిష్ణువుకి అంకితమైనటువంటి 108 దివ్య వైష్ణవ దేశాలలో ఒకటైనటువంటి తిరుకాచి అత్తిగిరిగా పేరుగాంచినటువంటి ఆలయం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఉన్నాం ప్రస్తుతం మనము. ఈ ఆలయంలో అనేక విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ప్రధానంగా వరదరాజ పెరుమాళ్ విగ్రహం, అలాగే వారి సతీమణి అయినటువంటి పెరుందేవి తాయార్ విగ్రహం, యోగ నరసింహస్వామి విగ్రహం, అలాగే ఎంతో ప్రత్యేకంగా భక్తులు ఎక్కడెక్కడి నుంచో చూసేందుకు వచ్చినటువంటి బంగారు, వెండి బల్లులు కూడా మనకి ఆలయంలో కనిపిస్తాయి. ఈ ఆలయం అంతా కూడా ఆధ్యాత్మికతకు, శాంతికు ప్రతీకగా నిలుస్తాయి. ఆలయం లోపల గర్భగృహంపై స్వర్ణబల్లి, వెండిబల్లి శిల్పాలు ఉన్నాయి. స్వర్ణబల్లి సూర్యుడి ముఖం రూపంలో ఉంటే వెండిబల్లి చంద్రుడి ముఖం రూపంలో ఉంటుంది. ఆలయంలో ఉన్న బల్లిని తాకడం వల్ల పాపాలు తొలగుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు పోతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడికి వచ్చేవారు ఖచ్చితంగా బంగారు బల్లిని తాకి వెళ్తారు. ఇంకా ఒకటి ప్రసిద్ధం ఇక్కడ వెండి బల్లి, బంగారు బల్లి. ఇక్కడ ఇప్పుడు కూడా అంత చాలా మనుషులు వచ్చింది దేవుడు చూసిన తర్వాత బల్లి ముట్టకు దానికే. ఏమంటే వాళ్ళు ఇద్దరు మానసిక ఉన్నప్పుడు వాళ్ళకు శాప వస్తుంది. శాప విమోచన దానికి వరదరాజ స్వామి ప్రార్థన చేసి వరదరాజ స్వామి మోక్షం ఇస్తారు. ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ నేను చూసుకున్న తర్వాత మీరు వాళ్ళు చేయలే మీరు పైన పెడితే మీకు దోషాన్ని వెళ్ళిపోతుంది చెప్తారు. అది చేయడానికి మనకి ఏమో కావాలా, ఏమి కావాలా, మనకేమి దోషం ఉంటే దోషం వెళ్తుంది. ఇప్పుడు పంచాంగం కూడా చూస్తే బల్లిలో ఏమి మాట్లాడితే ఏమి పైన పెడితే దోషం ఉంటుంది కదా, దోషాన్ని వెళ్ళిపోతుంది. 108 దివ్యరసాలు శ్రీరంగం తిరుమలై పెరుమాళ్ కోయిల్ను ఆళ్వార్ రాసిన మంగళాశాస్త్రం. శ్రీరంగం అంటే తిరుచి రంగనాథ స్వామి, తిరుమల అంటే తిరుపతి వెంకటాచలపతి, అది తర్వాత కంచి వరదరాజ స్వామిని సాన్నిధ్యం. సో అందరూ ఇక్కడ ఇప్పుడు కూడా తిరుపతి వెళ్తే ఇక్కడ వచ్చి వరదరాజ స్వామి దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి రంగనాథ స్వామి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అది అందరూ ఇక్కడ వచ్చి దేవుడు చూసుకుని వరదరాజ స్వామి ప్రార్థన చేసుకుని వరదరాజ స్వామి వరం ఇస్తారు. అందరూ తీసుకుని వచ్చినా నేను ప్రార్థన చేసుకుంటాము. నారాయణ గోవింద గోవింద. పెరుమాళ్ వరదరాజుల ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వెళ్తున్నారు. మొదటిసారి వెళ్లిన వారు అద్భుతంగా ఉందని అంటున్నారు. ఈరోజు పెరుమాళ్ వరదరాజు స్వామివారి దర్శనానికి వచ్చాము. మా కుటుంబ సమేతంగా చాలా బ్రహ్మాండంగా దర్శనమైంది. బంగారు బల్లి అండ్ వెండి బల్లి చూసాము. మా జన్మ ధన్యమైపోయిందమ్మా. ఇంకా అందరూ రావాలని మేము కోరుకుంటున్నాము. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. ఫస్ట్ టైం రావడం. బాగుంది, టెంపుల్ బాగుంది. బంగారు బల్లి, వెండి బల్లి అన్ని దర్శనం మంచిగా అయింది. బాగా చేసుకున్నాం దర్శనం.